జితేందర్ రెడ్డి తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా హీరో రాకేష్ వర్రే. ఈ పేరు వినగానే ముందు మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే పేక మేడలు 2024లో విడుదలైనటువంటి ఈ తెలుగు సినిమా క్రేజీ యాండ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్పై రాకేష్ వర్రే నిర్మించాడు. యాక్చువల్లీ నిర్మాతగా వచ్చాడు ఆయన ముందు. ఈ సినిమాకు నీలగిరి మావిల దర్శకత్వం వహించగా వినోద్ శంకర్ ఈ సినిమాలో హీరోగా నటించడం జరిగింది. ఈ సినిమా అంటే ఆర్థికంగా విజయం సాధించకపోయినా ఒక మంచి సినిమాగా విమర్శకుల ప్రశంసలు పొందింది. వినోద్ కిషన్తో పాటు అనూష కృష్ణ, రితికా శ్రీనివాస్, కమల్ తేజ, గణేష్ తిప్పరాజు, అనూష నూత్ర తదితరులు ఆ సినిమాలో నటినట వర్గం. ఇక బాహుబలి 2 లాంటి ఇంకా ఇతర సినిమాల్లో ఇతను యాక్ట్ చేయడం జరిగింది. ఎవరికి చెప్పొద్దు లాంటి సినిమాల్లో ఆయన హీరోగా నటించడం జరిగింది. సో అంటే అటు క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను ఇటు హీరోగా ఆల్రెడీ ఒక సినిమా చేసిన ఇతను టైటిల్ రోల్ పూర్తిగా పోషించిన సినిమా జితేందర్ రెడ్డి. ఇక జితేందర్ రెడ్డి సినిమా గురించి చెప్పుకుంటే ఈ సినిమా నిడివొచ్చి 2 గంటల 16 నిమిషాలు. మరి ఈ సినిమా ఒక నిజ జీవితం అంటే కథగా బయోగ్రఫీగా రూపుదిద్దుకున్న సినిమా ఇది. ఈ బయోగ్రఫీని వాళ్ళు ఎంతవరకు బాగా తీశారు అనేది ఆలోచిస్తే చాలా వరకు కృతకృత్యులు అయ్యారని చెప్పవాలి. ఎందుకంటే చాలా నీట్ నేరేషను బాగా తీసినటువంటి సినిమాగా చెప్పుకోవాలి. ఎందుకంటే కొన్ని సినిమాలు మాత్రమే ఇట్లా ప్రయోజనాత్మకంగా వస్తాయి. సో యూఏ సర్టిఫికేట్ పొందినటువంటి యాక్షన్ డ్రామాలు ఎటువంటి అసభ్యత సన్నివేశం లేకుండా చాలా నీట్గా సినిమాను తీయడం జరిగింది. తర్వాత ఇది 8 నవంబర్ 2024 రిలీజ్ అయినటువంటి మూవీ డిపెక్ట్స్ ద లైఫ్ ఆఫ్ ఏ కరేజియస్ జితేందర్ రెడ్డి who rises as a student leader, fighting for the rights of his fellow students and inspired by his mentors guidance. సో ఇదనమాట. అది మెంటర్గా సుబ్బరాజు తదితరులు నటించారు. రాకేష్ వర్మ జితేందర్ రెడ్డిగా నటించిన ఈ సినిమాలో రియా సుమన్ గాయత్రిగా నటించింది. అట్లాగే వైశాలి శారద పాత్రలో అలరించింది. అట్లాగే సుబ్బరాజు గోపన్నగా, రవిప్రకాష్ గట్టయ్యగా నటించినటువంటి సినిమా. విరించి వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సంగీతం గోపి సుందర్, జ్ఞానశేఖరు విఎస్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ. అయితే ఇదే వారం రిలీజ్ అయిన మరో సినిమాకు కూడా ఇతనే మన గోపి సుందరే మ్యూజిక్ చేయడం, అంటే ఆ సినిమా పేరు ధూమ్ధాము చేయడం విశేషంగా చెప్పుకోవాలి. ఇక ఈ సినిమా డైరెక్టర్ విరించి వర్మ గురించి చెప్పుకోవాలంటే ఈ సినిమా చాలా సహజంగా రావడంలో అతని ప్రమేయం కూడా చాలా వరకు మనము గమనిస్తాము. సో ఏంటంటే ఒక జితేందర్ రెడ్డి అనే ఈ సినిమా నిర్మాణ విలువల గురించి వస్తే చాలా చక్కగా ఈ సినిమాని ప్రజెంట్ చేసిన తీరు మనల్ని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఇందాకే పేర్కొన్నట్టు హీరోయిన్లు చూపించినప్పుడు వాళ్ళను 2-3 షాట్స్లో ఇట్లా వెనక నుంచి చూపించారు. ఇందులో భాగం అంటే జస్ట్ క్లోజ్ షాట్ వేసారు తప్ప, అంటే కూర్చుని నుంచి లేచినప్పుడు ఇట్లా వెనక నుంచి చూపించారు తప్ప ఎక్కడ కనీసం హీరోయిన్ని క్లోజ్లో కూడా చూపించాల. అంటే చాలా జాగ్రత్తగా ఒక మంచి సినిమాగా, ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాగా చక్కగా చూపించే ప్రయత్నం చేశారు సినిమాని. సో ఆమె లాయర్గా చేసినటువంటి మెయిన్ హీరోయిన్ ఎవరైతే చేశారో ఆమె అద్భుతంగా యాక్ట్ చేయడం జరిగింది. సో వైశాలి ఆ పాత్రను చేసింది. సో ఆమెని ఎంత జాగ్రత్తగా చూపించారంటే ఒక ఫ్యామిలీ, ఇప్పుడు నెక్స్ట్ డోర్ గర్ల్ లాగా చూపించారు వైశాలిని. ఆమె లాయర్గా ఇతన్ని ఇష్టపడుతూ ఉంటుంది. సో ఒకే ఒక సన్నివేశంలో కుర్చీలోంచి లేచి ఇట్లా వెనక కూర్చున్నప్పుడు మాత్రం మనకు వెనక కనబడుతుంది. అక్కడ క్లోజ్ కూడా, అంటే నడుము క్లోజ్ కూడా ఇక్కడ చూపించాల. అంత జాగ్రత్తగా ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు డైరెక్టర్ విరించి వర్మ. చాలా పొయిటిక్ డైరెక్షన్, చాలా అద్భుతంగా ఉంది సినిమా. చిన్నప్పటి నుంచి ప్రజలకు ఏదన్నా చేయాలి, వాళ్ళ కోసం లాయర్ కావాలా, డాక్టర్ కావాలా, లేకుంటే ప్రజాప్రతినిధి కావాలా, ఏం కావాలని చెప్పేసి నిర్ణయించుకోలేకపోతాడు చిన్నప్పుడు. సో గోపన్నతో ప్రభావితమవుతాడు. సుబ్బరాజు ఉంటాడు, రామకృష్ణ మన బాహుబలి రామకృష్ణ తండ్రి. సో అతని నేపథ్యంలో ఏదో ఒకటి చేయాలని చెప్పేసి, ప్రజల కోసం ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్న టైంలో అతని జీవితంలో ఒక సంఘటన అంటూ, ఒక నల్లగా ఉన్నటువంటి ఒక లేడీ పళ్ళు అన్నీ పాకురు పట్టినటువంటి పళ్ళతో మేకప్ బాగా చేశారు ఆ లేడీకి. ఆమె ఒక కొడుకు చచ్చిపోయి ఉంటాడు. ఎందుకంటే అన్నంలో కలిసిపోయి కొడుకు చచ్చిపోయి ఉంటాడు, ఏడుస్తుంటుంది. సో న్యాయం చేయమంటే ఆమెకు న్యాయవాది ఒక అతను ఆ అన్నంలో చేరమని చెప్పేసి ఆమెని, నాకు నా భూమి ఉంది, నా దగ్గర పట్టాలు ఉన్నాయి, అంటే నీ దగ్గర చదువుదాన్ని, నీ దగ్గర ఇన్ని ఉంటే దొరకాడి ఇన్ని పట్టాలు ఉంటాయి అని చెప్పేసి అంటే, ఏమైనా చేయి అంటే ఏమైనా చేయడానికి నీ దగ్గర ఏముంది అని చెప్పేసి ఆమె సన్నులకి చూస్తాడు.
చూసిన తర్వాత ఆమె ఇట్లా దాచుకొని, సరే వద్దు మరి నన్ను ఏం చేయొద్దు, నాకేదన్నా చేయదురా అని చెప్పేసి బతిమలాడుతుంది. బతిమలాడితే సరే తీవే అయితే అన్నలో చేరు నీ పిల్లాడిని అంటే, ఆ పిల్లాడు చేరుతానంటాడు. చేరాడు. చేరిన తర్వాత మళ్ళీ తల్లి గుర్తుకొచ్చి పోతానంటే అన్నలు అతన్ని చంపేస్తారు. సో ఇదేనా మీ అన్నల ఎక్కువ నక్సలైట్లు అంటే, ఇది ప్రజలను కాపాడడానికి కానీ ఇట్లా చేయడానికి అని చెప్పేసి ఎదురు తిరిగేటువంటి వ్యక్తులని వాళ్ళు హింసిస్తుంటారు. అక్కడ ఛత్రపతి శేఖరు సాయన్నగా నక్సలైట్ లీడర్గా ఒక అద్భుతమైన పాత్రను చాలా అద్భుతంగా తనదైన రెగ్యులర్ డైలాగ్ డిక్షన్ కాకుండా కొంచెం డిక్షన్ మార్చి ఒక డిఫరెంట్ పద్ధతిలో చేసే ప్రయత్నం చేశాడు ఛత్రపతి శేఖర్ కూడా, కొంచెం తెలంగాణ మాండలికమ యాసతో. సో ఇది జగిత్యాల్లో జరిగినట్టుగా కరీంనగర్ డిస్టిక్ కోర్టు, కరీంనగర్ అవన్నీ చూపిస్తుంటారు, కరీంనగర్కి సంబంధించినటువంటి ప్రాంతాలన్నీ. ఈ జగిత్యాల్లోనే అతను మర్డర్ అయినట్టుగా మనకు చరిత్రలో చూపించినట్టుగా లాస్ట్లో మనకు కొందరు హీరోయిక్ ఫేసెస్ కూడా మనకు చూపించడం జరుగుతుంది చివరి ఎండింగ్లో. సో ఇక్కడ జితేందర్ రెడ్డి ఆ చిన్నప్పటి నుంచి అట్లా పెరిగిన తర్వాత ఏమవుతారంటే విద్యార్థి నాయకుడు అవుతాడు. విద్యార్థి నాయకుడు అయినప్పుడు ఇక్కడ కమ్యూనిస్టు పార్టీ నుంచి కూడా కొందరు నిలబడతారు. వాళ్ళు ఏమని అక్కడ లీడర్స్ ఏమని మాట్లాడతారంటే, ఈ దేశముకు మనకేం చేయలేదని చెప్పి రష్యా భావజాలంతో వాళ్ళు ప్రయత్నం చేస్తే, ఇతను తన ఫ్రెండ్స్ తోటి వెళ్ళి ఇందాక చెప్పిన ఈ వైశాలితో కూడా వెళ్ళి, గాయత్రి ఆమె పాత్ర పేరు, వెళ్ళి అంటే అక్కడ వాళ్ళందరూ యాక్చువల్ ముందు ఒక అమ్మాయిని ఎవరో ఇబ్బంది పెడుతుంటే ఇతను వెళ్ళి ఆపోజిట్ ఇదైనా కూడా గ్రూప్ అయినా కూడా ఆమె సపోర్ట్ చేస్తుంది ఇతనికి. అటు వెళ్ళి ఆమెని కాపాడతాడు, వాళ్ళని తరిమి కొడతాడు ఫస్ట్. ఆ తర్వాత ఎవరైతే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళని ఎదిరిస్తాడు జితేందర్ రెడ్డి. ఎదిరించినప్పుడు కూడా ఈ అమ్మాయి ఇతని పట్ల ప్రభావితం అయితే, ఆ అమ్మాయి ఇతను ఇష్టపడుతున్నా కూడా ఇతను అట్లాంటి లవ్లు అట్లాంటివి ఏం జీవితంలో పెట్టుకోవద్దని అనుకుంటాడు. చాలా సీరియస్గా ఉంటాడు ఇతను. విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎలక్షన్లో ఇతను గెలిచిన తర్వాత ప్రత్యర్థి వర్గం అతను ఎవరైతే నిలబెట్టారో అతన్ని అవమానిస్తే, అతను వచ్చి సేమ్ శివలో సన్నివేశం లాగా నిజ జీవితంలో జరిగిన సంఘటన ఏంటంటే, అతన్ని అయితే సామజగన్ లాంటి వాళ్ళు కొందరు ఉంటారు ఇతని దగ్గర ఫ్రెండ్స్. మొత్తానికి ఏంటంటే వాడిని ఎవరంత అవమానించారు కాబట్టి ఇతను గెలిచినంగా ఇతను జితేందర్ రెడ్డి గెలిచాడన్న కోపంతో అతనితో దాడి చేస్తాడు. తర్వాత కత్తులతో అతన్ని చంపడానికి కూడా ప్రయత్నం చేస్తే అతను ఒకరిని చంపేస్తాడు. చంపేసిన తర్వాత జితేందర్ రెడ్డి పేరు మళ్ళీ మారుమోగిపోతుంది అన్నప్పుడు, గోపన్న ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, గోపన్న జనాలకు న్యాయం చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అన్నప్పుడు అతన్ని పేల్చి చంపేస్తారు. చంపేసినప్పుడు నక్సలైట్లు ఏ రకంగా అన్నలు వాళ్ళు ఇది చేస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళ దృష్టి ఇతని మీద పడుతుంది. ఇతను కూడా అగ్రెసివ్గా వేరే అంతకుముందు ఇతను చేసే పోరాటాల్లో నిలబడుతూ ఉంటాడు. సో ఈ రకంగా అతను అయితే అన్నం పెట్టేటువంటి మీరు దన్నం పెట్టొద్దు అని చెప్పి డైలాగ్ ఒకటి బాగుంది. అట్లా తర్వాత మెల్లిమెల్లిగా క్రమంలో అతను నాయకుడిగా ఎదుగుతాడు. ఈ క్రమంలో రాకేష్ వర్రే నిర్మాతగా వచ్చినటువంటి వ్యక్తి హీరోగా ఎంతో అద్భుతంగా రాణించాడు. ఎవ్వరికీ చెప్పొద్దు అనే సినిమాలో హీరోగా చేసిన రాకేష్ వర్రే ఈ సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపించారనే చెప్పాలి. బ్యాలెన్స్డ్ యాక్టింగ్ తోటి అద్భుతంగా యాక్ట్ చేశాడు అతను. సో సినిమా డైరెక్షన్ కూడా అన్ని సన్నివేశాలు మంచి బలమైన సన్నివేశాలు అద్భుతంగా తీసేటువంటి ప్రయత్నమే చేశాడు. ప్రతి సన్నివేశం మనం ఆకట్టుకునే విధంగా సాగుతుంది జితేందర్ రెడ్డి. సో మనకి ఒక రాజకీయ చిత్రంగా కాకుండా, ఒక బయోపిక్ సినిమాగా కాకుండా, ఒక మంచి స్టూడెంట్స్ విద్యార్థి దశల యొక్క పరిణామాలను అంది చూపిస్తూ, ఆ రోజులు అప్పుడు సమకాలీనంగా ఏం జరిగింది జగిత్యాల్లో, కరీంనగర్ ఆ ప్రాంతాలన్నీ కూడా ప్రస్ఫుటంగా మనకు ఆ లొకేషన్స్ అన్నీ కూడా అర్థమయ్యేలాగా చాలా చక్కగా చేసినటువంటి ప్రయత్నం జితేందర్ రెడ్డి. దానికి గోపి సుందర్ సంగీతం కూడా యాడ్ అయింది. ఫస్ట్ శివలో బాటనీ పాట ముందు టైప్లో ఒక సాంగ్, ఆ తర్వాత 2-3 సాంగ్స్ మంచి సాంగ్స్, తర్వాత సందర్భ శుద్ధి ఉన్న సాంగ్స్. కాకపోతే కొన్ని సడన్గా ఊడిపడ్డట్టుగా కొన్ని పాటలు ఉంటాయి. ఉన్నా కూడా వాటిని మంచి సందర్భ శుద్ధి, చక్కటి సాహిత్య ప్రతిభ అవన్నీ కలగలిపి డైరెక్షన్ కూడా మన విరించి వర్మ డైరెక్షన్ కూడా బాగా ఉపకరించి, రాకేష్ వర్మ నటన ఇందాక చెప్పినట్టుగా వైశాలి నటన వీళ్ళన్నీ ఆకట్టుకొని, వైశాలి బాగా ఆకట్టుకుంటుంది పెద్ద కళ్ళతో చక్కగా. ఆ ఓపెనింగ్ చేసేటప్పుడు ఎట్లా చూపించారంటే, ఫస్ట్ ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఆమె న్యాయం చేసినట్టుగా ఉంటే, ఈమె గట్టయ్య కూతురే, గట్టయ్య అంటే జితేందర్ రెడ్డిని చంపినోడి కూతురే అని చెప్పినప్పుడు తన తండ్రి డైరీ చదువుతూ ఉంటుంది. చివరి ఆఖరికి తన తండ్రి చంపలేదని గన్మ్యాన్గా పనిచేసినటువంటి ఇతను కంటెస్ట్గా చేసేటప్పుడు అవతల డిఎస్పీ వాళ్ళ తరఫున వాళ్ళు మాట్లాడినప్పుడు, ఇతని ఆయుధాలన్నీ వెనక్కి చేయి, నువ్వు కంటెస్ట్ చేస్తున్నావు పోటీలో అనుకున్నప్పుడు, గన్మ్యాన్గా ఉన్న ఇతను చంపాడని చెప్పేసి ప్రజలు అనుకుంటారు. కానీ నిజానికి ఏంటంటే, నక్సలైట్ దాడి చేసినప్పుడు చాలామంది నక్సలైట్ దాడి చేస్తే ఇతను భయపడి పారిపోతాడు.
గట్టిగా జనాలందరూ అతని గురించి నెగిటివ్గా అనుకుని తన కుటుంబాన్ని తరిమి కొడతారు జితేందర్ రెడ్డి చనిపోయిన తర్వాత. అంటే అతను నక్సలైట్ చంపేస్తారు, కానీ ఇతనే చంపాడని జనాలు అపోహపడతారు. సో అది కాదు అని చెప్పేసి వాళ్ళు లేఖ రాస్తే అక్కడ ఉమా రామ్మ అని చెప్పి అంటే ప్రతి క్యారెక్టర్ మనకు గుర్తుండిపోయేలాగా చెప్పమ్మా ఉమా అంటే వాళ్ళ భర్త క్షమించినట్టు ఆల్రెడీ లెటర్ రాశాడు గంగారెడ్డి గారు, గంగిరెడ్డిగా ఆయన చనిపోయాడని చెప్పి ఆయన ఫోటోలు చూపిస్తారు. ఆ తర్వాత ఈయన మన చనిపోయినటువంటి ఇతని తల్లిదండ్రులను చూపిస్తారు, మన జితేందర్ రెడ్డి తల్లిదండ్రుల్ని. ఆ తర్వాత రామకృష్ణ ఎవరైతే ఇందాక తండ్రి పాత్ర చేశాడో అతను కూడా ఇతన్ని ఆపాలన్న ప్రయత్నం చేయడు, ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తాడు కొడుకుని. సో చివరకు ప్రజల కోసం ప్రజల మనిషిగా నిలబడి జితేందర్ రెడ్డి ఏ రకంగా అతను గెలిచాడు, ఏ రకంగా అతను జీవితంలో అతను ఎదురు దెబ్బ తిన్నాడు, బాంబు దాడి చేసిన తర్వాత అతన్ని ఏ రకంగా చంపేశారు అనేది చాలా హృదయంగా కళ్ళకు కనబట్టాడు చూపించి లాస్ట్ ఫైట్లో మనకు నక్సలైట్లతో ఫైట్ చేసేటప్పుడు ఛత్రపతి శేఖర్ ఏ రకంగా ఇతన్ని షూట్ చేశాడనే సన్నివేశం కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే ఛత్రపతి శేఖర్ని ఇతన్ని షూట్ చేసేస్తాడు. ఆ తర్వాత పడిపోయి ఇతను ఏ రకంగా చనిపోయాడు, ఒక హీరో దత్తంగా చనిపోవడం, ఆ లాస్ట్ క్లైమాక్స్ చాలా అద్భుతంగా చిత్రీకరించారు. అంతా అయిపోయిన తర్వాత నిజ జీవితంలో ఎవరైతే అప్పుడు లీడర్స్ ఉన్నారో చనిపోయారో వాళ్ళందరి పేర్లు వరుసగా డిస్ప్లే చేస్తూ వాళ్ళ ఫోటోలు ఇవ్వడం అనేది బాగుంది. ఆ క్రమంలో మనకి ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4/5. ఒక ప్రయోజనాత్మక సినిమా, ఒక ప్రయోగాత్మక చిత్రం, ఒక మంచి ఆత్మ ఉన్నటువంటి సినిమా జితేందర్ రెడ్డి. మనం టైటిల్ చూసి మనం ఏదేదో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఇట్లాంటి కులం పేర్లతో వచ్చినటువంటి సినిమాగా మనకు ముందు అంటే ఒక యాక్షన్ సినిమా ఓరియంటెడ్గా కనబడ్డా కూడా ఇంద్రసేనారెడ్డి పేరు ఇంద్ర అని వచ్చింది చిరంజీవిది. అట్లా పేరుతో వచ్చినటువంటి ఒక హీరోయిజం పేరుగా జితేందర్ రెడ్డి తీసుకున్నా కూడా ఎక్కడ ఒక అసభ్యత లేకుండా చాలా నీట్గా ఎక్కడ మన ఇవి కొట్లాటలు పద్ధతులు ఇవి ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా తీసుకుని వచ్చారు. ఫైట్స్ ముఖ్యంగా ఈ సినిమాలో ఇక్కడదంతే అక్కడ పడేటువంటి ఫైట్స్ ఏవైతే ఉన్నాయో చాలా అద్భుతంగా ఫైట్స్ని చాలా కేర్ఫుల్గా తీయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ తంతే గేట్ మీద పడి వీళ్ళు ఫస్ట్ ఏబీపీ కార్యకర్తలు కాకుండా వీళ్ళు ఏదో మన స్ట్రైక్ కోసం పోయినప్పుడు ఇక్కడదంతే అక్కడ పడేటువంటి సన్నివేశం చాలా బాగుంది. మీరు ఎందుకు కాలేజ్ లోపలికి వచ్చాడు, మాకన్నా నువ్వే ముందుకు వచ్చాడు, తంతే లోపల పడ్డాడు కాబట్టి అటువంటి సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా సాగింది. తర్వాత ఆ విలన్కి ఎవరైతే ఈ విద్యార్థి దశలో విలన్గా ఉన్నాడో తర్వాత సహకరించి ఉపకరించినప్పుడు ఆయన కొంచెము కారం తక్కువ కోపం అసలే ఎక్కువ అని నవ్వుకోవడం విలువలు. ఆ తర్వాత ఒక ఆయన సహకరిస్తానని చెప్పేసి బలగం సుధాకర్ రెడ్డి ఇతనికి తర్వాత అందరు నీ పక్కనే వస్తున్నానని దొరల అహంకారాన్ని చూపించడం, ఇవన్నీ కూడా అప్పుడు జరిగినటువంటి సహజమైనటువంటి సంఘటనలు జగిత్యాల నేపథ్యంలో కరీంనగర్ నేపథ్యంలో చూపించి లాస్ట్కి అతను ఏ రకంగా చనిపోయాడు చూపించిన తర్వాత ఒరిజినల్ జితేందర్ రెడ్డి ఎవరు, అతని అనుచరులు ఎవరు అనేది ఫోటోలతో సహా చూపించి అతని 10th క్లాస్ ఫోటోతో సహా పాస్పోర్ట్ ఫోటోలు అన్నీ కూడా చూపించి అంటే దీనికి చరిత్ర వెనుక పరిశోధన చేసినట్టుగా కనిపించింది. జార్జి రెడ్డి లాంటి సినిమా అంతకుముందు బుల్లెట్ బండికి అని ఒక పాట వచ్చిన బుల్లెట్ బండి అనే ఒక పాట ఉంది, వేరే సంగతి. ఈ బుల్లెట్ బండి అని పాట కదా, ఇంకో పాట బుల్లెట్ బండి అనే సాంగ్ ఉన్నటువంటి పాట జార్జి రెడ్డి కూడా దాదాపు ఇటువంటి నేపథ్యాన్ని కలిగి ఉంది. అది ఉస్మానియా యూనివర్సిటీ నేపథ్యంలో చేసినటువంటి సినిమా. సో ఇది కూడా కాకతాళీయంగా జితేందర్ రెడ్డి కూడా రెడ్డి అనేటువంటి ఒక కామన్ ఇది కలవడము ఒక ఇది చెప్పొచ్చు. అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు వచ్చిన తర్వాత ఇది జితేందర్ రెడ్డి అనేది కూడా ఒక విద్యార్థి నేపథ్యంలో ఉన్నటువంటి ఒక మంచి బయోపిక్ సినిమా. సో ఇందాకే చూసారుగా రివ్యూ రేటింగ్ 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇది ధైర్యం తప్ప భయం తెలియని ఒక వీరుడు కథ అని చెప్పి లాస్ట్ ఎండింగ్లో వేయడం, ఆ పాటలు కూడా రికార్డింగ్లో లాస్ట్కి వచ్చే సాంగ్ ఇవన్నీ కూడా గోపీ సుందర్ అద్భుతమైన సంగీతంతో కనబడతాయి మనకి, అంటే వినబడతాయి కనబడతాయి అద్భుతంగా. అట్లాగే జితేందర్ రెడ్డి ఒరిజినల్ ఫోటో చూపించిన తర్వాత వీర మరణం పొందినటువంటి జితేందర్ రెడ్డి ఎక్కడ చనిపోయాడనే స్పాట్ చూపిస్తూ అంటే ఆ యొక్క ప్లేస్ని మెన్షన్ చేస్తూ పక్కకు సబ్ టైటిలింగ్ వేయడము చాలా బాగుంది. ఇక 1987 ఏప్రిల్ 9న ఈ సంఘటన జరిగినట్టు క్లియర్గా మెన్షన్ చేయడం, చరిత్రను మెన్షన్ చేసినట్టుగా ఉంది. మేకా రామకృష్ణ, కంచర్లపాలెం కిషోర్, యాదవ్, శ్రీధర్ వర్మ, సాగరు, వినోద్ తదితరుల నటనటు వర్గమైనటువంటి ఈ సినిమాలో చివరిలో గోపన్న ఎవరు ఫోటో చూపించారు. తర్వాత సామ జగన్మోహన్ రెడ్డి, మధుసూదన్ గౌడ్, రాజశేఖర్ రెడ్డి, మన్నెం మల్లారెడ్డి, బి కృష్ణవర్ధన్ రెడ్డి, జైపాల్ రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాసు, ఆర్ జయానంద్, వెంకటేశ్వరరావు, మాణిక్యం, కేసన్న, మేరెడ్డి చంద్రారెడ్డి, సూరినేని భీమారావు,
పాపిరెడ్డి, ఎం రాఘవేందర్ రెడ్డి, గీతకృష్ణ, చాడ శ్రీధర్ రెడ్డి, నాగసూరు కుమారస్వామి, బి సమీర్ రెడ్డి, జితేందర్ రెడ్డి తదితరులు చూపించారు. అంటే లాస్ట్ జితేందర్ రెడ్డి ఫోటో కూడా చూపించారు. చూపించిన తర్వాత ఏబీవీపీ కార్యకర్తలు ప్రత్యేకంగా ఈ సినిమాకి వచ్చి థియేటర్లో నినాదాలు చేయడము, వాళ్ళు అందరూ ఫోటోలు సెల్ఫీలు దిగడం కూడా కొంత ఆకట్టుకుంటుంది. మన ఏబీవీపీ కార్యకర్తలు మొత్తానికి సినిమాకి ఒక చక్కటి స్పందన ఇచ్చి దీనికి సపోర్ట్ చేసినట్టుగా కనిపించింది. బాగుంది. విద్యార్థులందరూ కూడా అఖిల భారత హిందూ పరిషత్ వాళ్ళు ఈ సినిమాకి సపోర్ట్ చేయడం బాగుంది, ఆకట్టుకుంది. డిఎస్ఎల్ మాల్లో నేను రాత్రి 8:15 షోకి రావడం జరిగింది ఆదివారం రోజు. సో మంచి రెస్పాన్స్ కనబడుతుంది. జితేందర్ రెడ్డి టాక్తో కొంతవరకు ఇంప్రూవ్ కావాల్సినటువంటి సినిమా ఇది. సో ఇందులో ఇందాకే చెప్పినట్టుగా గోపీ సుందర్ సంగీతము చాలా ఉపకరించింది. చివరాఖరికి వచ్చేటువంటి ఆ సాంగ్, ఆ వాయిస్ కానీ, ఆ సింగర్ కానీ మంచి థీమ్తో వెళ్తుంది పాట. సో తీసుకున్న పాటలు ఒక పెళ్లి కుదిరినప్పుడు పాట కూడా చక్కగా ఉంది. ఆ సాంగ్ కుదిరినప్పుడు, పెళ్లి కుదిరినప్పుడు, వాళ్ళ చెల్లెలు పెళ్లి కుదిరినప్పుడు ఉన్నటువంటి సాంగ్ కూడా ఆకట్టుకుంటుంది మనల్ని. వీళ్ళిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఎవరి మధ్య అలా వైశాలిను, అంటే గాయత్రి పాత్ర పేరు గాయత్రి, యాక్ట్రెస్ పేరు వైశాలి. ఆ వైశాలికును జితేందర్ రెడ్డి, రాకేష్ వరేకి మధ్యలో వచ్చేటువంటి సన్నివేశాలు ఆకట్టుకుంటాయి మనల్ని. డీసెంట్ రొమాన్స్ చూపించారు మనకి. ఆ తర్వాత ఎందరో కలిసి అతను పెళ్లి చేయాలన్నటువంటి ప్రయత్నం చేసినా కూడా అతను ఆ సంగతి మీద ఎక్కువ ఆసక్తి చూపించాడు. ప్రజల జీవితం మీద ఎక్కువ ఆసక్తి చూపించి అమరుడయ్యాడు. ఏ రకంగా అమరుడయ్యాడు ఆయనకి అని నక్సలైట్లు ధ్యేయం తప్పి ఒకప్పుడు మంచి ఉద్దేశంతో స్టార్ట్ అయినా కూడా ఆ తర్వాత నక్సలైట్లు ఏ రకంగా గురి తప్పారన్నది ఈ సినిమాలో చూపించి నక్సలైట్లను విలన్స్గా చూపించే ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళు తమ స్వార్థాల కోసం ఏ రకంగా చేస్తున్నారు అనేది ఒక పాఠశాల సార్ గారిని కొడుతున్నటువంటి క్రమంలో అతను చెప్పేటువంటి డైలాగులుగా చూపించారు. అట్లా ఆ తరంలో ఎన్టీ రామారావు గారు మరి అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఆయనని చూపించారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఇతను జితేందర్ రెడ్డి ఒక వ్యక్తితో వెళ్ళి కలిసినప్పుడు రామారావు గారు మీ గురించి మేము విన్నాం చెప్పండి అని అడిగినప్పుడు ఇతను సార్ మీరు రేడియోలో అంతకుముందు ఒకసారి నక్సలైట్లు దేశభక్తులు అంటాడు. సార్ నక్సలైట్లు దేశభక్తులు కాదు సార్, ఎవరి కుర్రాడు పిఏ ఇంత సూటిగా మాతోనే చెబుతున్నారు అని చెప్పి అడుగుతాడు. అది కాషాయ వస్త్రధారణలో అప్పుడు రామారావు ఎలా ఉన్నాడో ఆల్మోస్ట్ అట్లాంటి పోలికలతో ఉన్నటువంటి అందులో మిమిక్రీ చేస్తూ వాయిస్ చూపించారు. అంటే ఎన్టీ రామారావు కథలో క్రమంలో జితేందర్ రెడ్డి అతన్ని కలిసినట్టుగా సార్ మీరు ఏమనుకోకండి, మీరు నక్సలైట్లు దేశభక్తులు అన్నారు, నక్సలైట్లు దేశభక్తులు ఎప్పటికి గారు సార్, వాళ్ళ దేశాన్ని ఎప్పుడు గౌరవించలేదు అని రామారావుకు డైరెక్ట్గా చెప్తాడు. అంతకుముందు రామారావు వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి ఎన్నికల్లోకి పొత్తుకునేటువంటి ఇది రేడియో ద్వారా మనకు వినిపిస్తారు. అట్లాగే వాజ్పేయిని కొంచెం పేరు మార్చి వాజ్పేయి వచ్చినప్పుడు ఇతనికి దండేసి ఇతన్ని బీజేపీలోకి ఆహ్వానించినట్టుగా అది చూపించారు మనకి. సో అట్లా ఆయన టికెట్ లభించింది. ప్రజల అభిష్టం మేరకు అతని యొక్క ఇన్ఫ్లుయెన్స్ని గమనించి ప్రధాని తిరిగి అతనికి మెడలో దండేసి ఈయన ప్రధాని అవుతాడండి. వాయు ప్రధానిగా అటల్ బిహారీ వాజ్పేయి ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు కథగా అది చూపించారు మనకి. అంటే జరిగిన సంఘటనలు వాజ్పేయిని, రామారావుని చూపించి ముఖ్యంగా ఎన్టీ రామారావును పాత్రగా చూపించడం, ఒక సన్నివేశంలో అతన్ని చక్కగా మనం చూడంగానే గుర్తుపట్టేలాగా రామారావుని చూపించే విధంగా ఆర్టిస్టులను కూడా ఎంపిక చేయడం, ముఖ్యంగా క్యాస్టింగ్, ప్రతి ఒక్క క్యాస్టింగ్ కూడా మనల్ని ఆకట్టుకునే విధంగా సాగుతుంది. అందరికన్నా బాగా చేసింది మన వైశాలి పాత్రలో గాయత్రి, హుందా నటన. ఆ తర్వాత ఈమె స్టార్టింగ్ డైరీ చదువుతున్నటువంటి అమ్మాయి ఎవరైతే చూపించారో ఆ అమ్మాయి కూడా ఆకట్టుకునే విధంగా చేసింది. ఆమె డైరీ చదువుతున్న క్రమంలోనే ఈ కథ అంతా సాగినట్టుగా, ఆమె తర్వాత ఆగిపోయినటువంటి కథని డైరెక్ట్గా గంగిరెడ్డి ఇంటికి వెళ్ళి విన్నట్టుగా చూపించారు కథని. చాలా చక్కటి స్క్రీన్ ప్లేతో చేశారు. ఈ మధ్య వచ్చినటువంటి లాగానే ఇది కూడా ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే ప్రజెంటేషన్ బాగుంది. గాయత్రి పాత్రలో రియా సుమన్ చేసింది. యాక్చువల్లీ గాయత్రి పాత్ర అది చెప్పాను నేను కాదు, ఆమె పాత్ర పేరు శారద, ఈమె లాయర్ పాత్ర పేరు శారద. సో శారద అనే పాత్రను చేసింది వైశాలి. గాయత్రి పాత్ర చేసింది రియా సుమన్. ఈ రియా సుమన్ గట్టే కూతురు. సో ఆమె కథ చెప్తున్న క్రమంలో ఇదంతా మనకి కథగా ఈ ప్రజెంట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. జితేందర్ రెడ్డి టైటిల్ లోగో దగ్గర నుంచి ఆకట్టుకునే విధంగా చేసినటువంటి విరేంచి వారమ్మ యొక్క డైరెక్షను, రియా సుమన్ గాయత్రి పాత్రలో మనకి ఆమె కథ చెప్తున్నటువంటి ఇది చెప్తూ, శారద ఎవరైతే లైఫ్లో లాయర్గా ఉందో ఆమెని ఇతను ఇష్టపడే క్రమంలో అతన్ని ఇష్టపడలేదా అనేది చూపించకుండా నేను జనాల్లోకి ఇంకో రూపంలో వెళ్ళాను అని నక్సలైట్లతో పోరాడి గెలిచి
ఆ నక్సలైట్లను తరిమేటువంటి వ్యక్తిగా జితేందర్ రెడ్డి ఒక వ్యక్తిగా శక్తిగా జగిత్యాల ప్రాంతంకే నక్సలైట్ రావడానికి భయపడే విధంగా ఆయన ఒక శక్తిగా ఎదగడం ఈ సినిమాలో చూపించారు. పోలీసులు అంటారు మేము ఆల్రెడీ ఎన్కౌంటర్ చేయాల్సింది నువ్వు చేస్తున్నావు అని చెప్పేసి అభినందించే సన్నివేశాలన్నీ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఎన్టీ రామారావు, వాజ్పేయి లాంటి గొప్ప నేతలు ఈ సినిమాలో పాత్రలుగా కనిపించడం, అంటే పాత్రలుగా అంటే వాళ్ళని వేరే ఆ పాత్రని వేరే వాళ్ళు పోషించడం, తర్వాత కథాక్రమంలో మనకు జగిత్యాలలో, కరీంనగర్లో ఏం జరిగిందనేది అక్కడ కోర్టు సన్నివేశాలతో సహా చూపించడం, ఆ కోర్టులో కూడా ఏం జరిగింది, ఇతను వెళ్ళి ఏ రకంగా మాట్లాడనేది చూపించడం, ఇదంతా బాగుంది. అంతకుముందు ఒక అతను భారతీయ జెండాని అగౌరవపరిస్తే అతని కోర్టులో సామజగన్ ఏం చేశాడంటూ ఆ కోర్టులో చూపించిన సన్నివేశం కూడా ఆకట్టుకుంటుంది మనల్ని. వేరే వాళ్ళు తగలబెడుతున్నటువంటి జాతీయ జెండాని ఇట్లా పరిగెత్తుకుంటూ వెళ్ళి కాపాడతాడు. సో ఆ క్రమంలో మళ్ళీ అక్కడ దింపేసి వాళ్ళ జెండాను ఎగిరేస్తే మళ్ళీ తను మన జెండాను ఎగిరేటువంటి క్రమంలో అతను నా కోసం, నా దేశం కోసం నేను ఏమైనా పర్లేదు సార్, మా జెండాను రక్షిస్తాను, ఆ జెండాని గౌరవించాలంటూ జడ్జి దగ్గర చెప్పే సన్నివేశాలు ఉద్విగ్నభరితంగా ఉంటాయి. అట్లాగే చట్టం గురించి కూడా జడ్జి గురించి చెప్పే సన్నివేశాలు కూడా ఆకట్టుకునే విధంగా సాగాయి. 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ముఖ్యంగా ఈ సినిమాలో శారద పాత్రలో ఒప్పించినటువంటి వైశాలికి కూడా అభినందనలతో, అలాగే రియాస్ ఈమె ఎవరైతే సేను ఇందాక యాక్ట్ చేసినటువంటి గాయత్రి పాత్రలో చేసినటువంటి అమ్మాయి కూడా ఆకట్టుకునే ఆ అమ్మాయి పేరు రియా సుమన్. సో ఇక రాకేష్ వర్మ హీరోగా అతని మీదే పేరు పడింది. ఒక మంచి సక్సెస్ అవుతే రాకేష్ వర్మ కూడా నటుడిగా మంచి గుర్తింపునిచ్చే సినిమా అవుతుంది ఇది. గతంలో చిన్న చిన్న పాత్రలతో అరలించినటువంటి ఇతను ఎవరికి చెప్పదులో హీరోగా ఇప్పుడు మరి జితేందర్ రెడ్డితో ఆకట్టుకుంటున్నటువంటి రాకేష్ వర్మ అటు నిర్మాతగా ఇటు హీరోగా రెండు విధాల సక్సెస్ కావాలని కోరుకుంటూ 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాతో నమస్తే. జై హింద్.